అవని స్వర్ణ ఖడ్గం తీసుకొని వసీకర వెంట పడుతూ ఉంటే వసీకర అవని నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక ఒక దగ్గరకు వెళ్ళిన తర్వాత వసీకరకు ఎదురుగా స్వర్ణ ఖడ్గంతో అవని కనిపిస్తుంది. మరోవైపు పారిపోవాలని చూస్తూ ఉంటే మరోవైపు కూడా అవని కనిపిస్తుంది. అలా అన్ని దిక్కుల్లో అమ్మవారి రూపంలో స్వర్ణ ఖడ్గం పట్టుకొని అవని వసీకరకు కనిపిస్తూ ఉంటుంది. ఇక వసీకర భయంతో బెంబేలెత్తిపోతుంది. ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఇక వసీకర అవని నుంచి తప్పించుకొని గుడిలోకి వెళ్తూ ఉంటుంది. గుడిలోకి వెళ్ళిన తరువాత ఆ అవని కాళ్ళ మీద పడి అవనిని క్షమాపణ అడిగితే తప్పకుండా అవని నన్ను క్షమిస్తుంది అని వసీకర తనలో తానే అనుకుంటూ గుడిలోకి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు అవని స్వర్ణ ఖడ్గం పట్టుకొని వెళ్ళవే వెళ్ళు, నిన్ను అదే గుడిలో అంతం చెయ్యాలనుకున్నాను, నువ్వు కూడా ఆ గుడిలోకే వెళ్తున్నావు, అమ్మవారి ముందు నీ అంతం జరుగుతుంది అని చెప్పి అవని తనలో తాను అనుకుంటూ వసీకర వెంట పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ ఈరోజు అవని చేతిలో వసీకర అంతమవబోతుందా, లేదంటే వసీకర చేతిలో అవని అంతమవబోతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అవనికి స్వర్ణ ఖడ్గం దొరికింది, ఆ వసీకరను అంతం చేస్తుందన్నారు, అలాంటివేవి ఇక్కడ కనిపించట్లేదేంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. సరే మీ అందరికీ బాగా ఆతృతగా ఉంది, కానీ నువ్వు నిహారిక మాయ కృష్ణ ముగ్గురు కలిసి శవలకోట దగ్గరకు వెళ్ళండి, అవని వసీకరను స్వర్ణ ఖడ్గంతో అంతం చేస్తుందో లేదో చూసిరండి అని పెద్దిరాజు అంటాడు. ఇక నిహారిక వాళ్ళు కోపంగా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు. శవాల కోట దగ్గరకు వెళ్ళే ధైర్యం లేదు, కానీ మాటలకైతే తక్కువ లేదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అప్పుడే వసీకర గుడిలోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అవని స్వర్ణ ఖడ్గం పట్టుకొని వసీకర వెంట పడుతూ ఉంటే అక్షయ్ కూడా అవని వెంట పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అదంతా చూసిన ఊరి వాళ్ళు, వేదవతి కుటుంబ సభ్యులు అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. అదిగో అవని ఆ వసీకరను స్వర్ణ ఖడ్గంతో తరుముకుంటూ వస్తుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో అమ్మవారి జాతర జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఆగ్రహానికి గురైనట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక వసీకర పరిగెత్తుకుంటూ వచ్చి దుర్గాదేవి విగ్రహం ముందు కింద పడిపోతుంది. అవని నన్ను క్షమించు, ఇంక నేను మీ ఊరి జోలికి నీ జోలికి ఎప్పటికీ రాను, మీ ఊరిని వదిలి వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అవని అని చెప్పి వసీకర చేతులెత్తి అవనికి క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఏంటి, నిన్ను వదిలిపెట్టాలా, నా ఊరి వాళ్ళను ఎంతోమందిని చంపేశావు, నా కూతుర్ని చంపేస్తా అన్నావు, నిన్ను వదిలిపెట్టాలా, నీ వల్ల నా ఊరు నాశనం అయిపోయింది, పంట పొలాలు పాడైపోయాయి, పాడి రైతులు బాధలు పడ్డారు, నా ఊరిని ఇంతలా బాధ పెట్టినా నిన్ను వదిలిపెట్టాలా, వదిలిపెట్టను అని చెప్పి అవని స్వర్ణ ఖడ్గం తీసుకొని జై భవానీ అంటూ ఆ వసీకర పొట్టలో పొడి చేస్తుంది. దాంతో వసీకర కాస్త మాంత్రికుడుగా మారిపోతాడు. నీలాంటి వాళ్ళు మా ఊరి జోలికి, మా అమ్మవారి జోలికి, మా ముక్కు పుడక జోలికి రావాలంటే భయపడేలా నిన్ను చంపేస్తాను అని చెప్పి అవని స్వర్ణ ఖడ్గంతో మరొకసారి వసీకర పొట్టలో పొడుస్తుంది. దాంతో వసీకర రక్తం వచ్చి అవని ముఖం మీద పడుతుంది. అమ్మా, బలిదానం ఇస్తున్నానమ్మా, సేకరించు, సేకరించమ్మా, నైవేద్యాన్ని ఆరగించమ్మా అని చెప్పి అవని అన్నపూర్ణదేవికి చెప్తూ ఉంటుంది. ఇక అవని స్వర్ణ ఖడ్గంతో వసీకరను పొడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసి అదంతా షాక్లో ఉంటారు. ఇక మాయ ఒక్కసారి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవనిని చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పూజారి గారు, అమ్మ వేదవతి గారు, అవనిలో ఆ అమ్మవారు కాళికాదేవి ఆవహించినట్టుంది, అవనమ్మను శాంతింపజేయాలి, పసుపు నీళ్ళు అవనమ్మ మీద పోసి అవనమ్మను శాంతింపజేద్దాము, అప్పుడే అవనమ్మ ఒంటి మీద ఉన్న కాళికాదేవి వెళ్ళిపోతుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు. అంతా కలిసి అవనమ్మను చెట్టు కిందకు తీసుకెళ్ళండి, పసుపు నీళ్ళు అవనమ్మ మీద పోస్తే అమ్మవారు శాంతిస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అవనిని తల చెయ్యి పట్టుకొని చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతారు. ఇక అక్కడ ఉన్న వసీకరను చూసి నిహారిక, కృష్ణబాబు షాక్లో ఉంటారు. మన కళ్ళ ముందు ఇప్పటి వరకు జరిగింది నిజమే అంటావా కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నిజమే బంగారం, ఇదంతా ఒక సినిమా క్లైమాక్స్ చూసినట్టు అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మాయా, మాయా
ఏంటి మాయ అలా చూస్తున్నావు అని నిహారిక అంటూ ఉంటుంది. మాయ మేడం షాక్లో ఉంది. ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు బంగారం. మనం ఆ వసీకర అంతం చూసాం కదా. అమ్మవారు కూడా అవనిని వదిలి వెళ్ళిపోవటాన్ని చూడాలి. పద బంగారం వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక అవనిని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి అలానే చూస్తూ ఉంటే, అమ్మ ఆ పసుపు నీళ్ళు అవనమ్మ మీద పోయండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక వేదవతి పసుపు నీళ్లు తీసుకొని అవని తలపై పోస్తూ ఉంటుంది. అవనమ్మలో ఉన్న అమ్మవారు ఆగ్రహానికి గురైంది. అమ్మవారు అవనమ్మను వదిలి వెళ్ళిపోవట్లేదు. పసుపు నీళ్లు పోయటం పూర్తయిన తరువాత అందరూ కూడా అమ్మవారిని మొక్కుకోండమ్మా, అవనమ్మను వదిలి వెళ్ళిపోమని, అవనమ్మను శాంతింపజేయమని అడగండమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవనిని వదిలి వెళ్ళిపోమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఆ తరువాత అవనమ్మకు హారతి ఇవ్వండి అని పంతులు గారు చెప్తారు. ఇక వేదవతి అవనికి హారతిచ్చి బొట్టు పెట్టగానే అవని మామూలుగా అయిపోతుంది. అవనమ్మలో ఉన్న అమ్మవారు వెళ్ళిపోయిందమ్మా. అవనమ్మ కాసేపటికి శాంతిస్తుంది. కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తుంది. ఆ తరువాత అమ్మవారి దీక్ష బట్టలు తీసేసి మామూలు బట్టలు వేసేసుకోవచ్చు. ఎందుకంటే అవనమ్మ ఆ వశీకరణను అంతం చేయడానికే కదా దీక్ష తీసుకుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే అమ్మ స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మకు బట్టలు మార్చుకొని నేను తీసుకొస్తాను అని అక్షయ అవనిని తీసుకొని పక్కకు వెళ్తుంది. కాసేపటి తరువాత అక్షయ అవని బట్టలు మార్చుకొని అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకొని వస్తుంది. అవునమ్మా, ఎవరు ఎన్ని అన్నా కూడా నువ్వు పట్టించుకోలేదు. ఊరి వాళ్ళు ఇంట వాళ్ళు అందరూ కూడా ఆ వశీకర జోలికి వెళ్ళొద్దని ఎంతగానో చెప్పారు. కానీ నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్ళ వశీకరణను అంతం చేస్తా అన్నావు. మాట నిలబెట్టుకున్నావమ్మా. ఊరిని కాపాడావు. ఊరిలో ఉన్న అందరికి సంతోషానికి కారణమయ్యావమ్మా అని పల్లెటూరి ప్రజలంతా కూడా అవనిని పొగుడుతూ ఉంటారు. అవని ఆ వశీకర గురించి తెలిసి నేను కూడా చాలా భయపడిపోయాను. నిన్ను ఆ వశీకర్ దగ్గరకు వెళ్ళొద్దని, అక్షయ్‌ను కోట్లోకి పంపించొద్దని ఎంతగానో చెప్పాను. అందుకు నన్ను క్షమించమ్మా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. అయ్యో అత్త, మీరు నన్ను క్షమాపణ అడగటమేంటి అని చెప్పి అవని అంటుంది. ఇన్ని రోజులు ఊరిలో ఉన్న జనాలను బాధ పెట్టిన ఆ వశీకర అంతమైపోయింది. ఇక ఊరికి సంతోషాలే మిగులుతాయి. ఇక ఎప్పటికీ కూడా ఈ ఊరు సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక ముక్కు పుడక విషయానికి వస్తే మహర్జాతకురాలు కారణ జన్మురాలైన అక్షయకు మాత్రమే ఆ ముక్కు పుడక దొరికింది. అమ్మ అక్షయ, ఆ ముక్కు పుడకను మీ నానమ్మకివ్వు అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ ముక్కు పుడకను వేదవతికి ఇస్తుంది. వేదవతి ముక్కు పుడక తీసుకొని కళ్ళకు అద్దుకొని, ఈ ముక్కు పుడక మన ఊరి పాలిట ఒక వరం. ఈ ముక్కు పుడక మన దగ్గర ఉన్నంతకాలం మన ఊరికి ఎలాంటి కష్టాలు రావు అని చెప్పి వేదవతి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా నా మనవరాలి గొప్పతనమే అని వేదవతి అక్షయ్‌ను దగ్గరికి తీసుకొని అక్షయ్‌కు నుదిటిపై ముద్దు పెట్టి అక్షయ్‌ను హగ్ చేసుకుంటుంది. ఆ తరువాత అవని దగ్గరకు వెళ్ళి అవనిని ముద్దు పెట్టుకొని అవనిని కూడా హగ్ చేసుకుంటుంది. చివరికి ముక్కు పుడక వశీకరకు దక్కకుండా ఆ వేదవతికి వెళ్ళింది. వేదవతి దగ్గర నుంచి ముక్కు పుడక నాకు ఎలా వస్తుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కృష్ణబాబు, మా కుటుంబం వల్ల ఈ ఊరికి ఎంత మంచి జరిగిందో చూడండి. మా కుటుంబం లేకపోతే మీరంతా లేరు అని చెప్పి అంటూ ఉంటాడు. అవునవును, కృష్ణ చెప్పింది కరెక్టే అని చెప్పి నిహారిక అంటుంది. మా కుటుంబం వల్ల ఈ ఊరికి ఇంత మంచి జరుగుతున్నందుకు మేమంతా సంతోషపడుతున్నాం అని వసంత అంటుంది. ఈ విషయంలో నేను కూడా ఉన్నందుకు నేను కూడా సంతోషపడుతున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. ఆగండి ఆగండి, ఇప్పుడు అవని విజయం సాధించేసరికి మీరంతా కూడా అందులో పాత్రలవ్వాలని చెప్పి ఇప్పుడు అవనిని పొగుడుతున్నారా? అవని సంకల్పంతో ఇదంతా చేసింది. ఆ రోజు సంకల్పంలో పాలు పంచుకోవడానికి ఎవరూ రాలేదేంటి? ఇక్కడ క్రెడిట్ అంతా కూడా అవని అక్షయ్‌దే అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. చివరికి ఈ క్రెడిట్లో అత్తయ్య గారితో సహా శ్రీకరికి కూడా ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును బావా, నువ్వు చెప్పింది కరెక్టే. అవనిని ఎన్నోసార్లు నేను కూడా చాలా ఇబ్బందులు పెట్టాను. ఆఖరికి నా కూతుర్ని కూడా దాచుకున్నాను. అలాంటి సమయంలో అవని ఒంటరిగా పోరాడి ఆ వశీకరణను అంతం చేసింది. ఈ క్రెడిట్ అంతా కూడా అవనికే దక్కాలి అని చెప్పి
శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే, ఆ వశీకర అంతమైతే అయిపోయింది కాబట్టి పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది. ఆగండి ఆగండి అమ్మా, ఇప్పుడే వస్తాము అని పల్లెటూరి ప్రజలంతా కలిసి పక్కకు వెళ్తారు. పూలదండలు, హారతి, పువ్వులు తీసుకొని వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తారు. అమ్మా, అన్నపూర్ణాదేవి ఈ ఊరిలో ఉన్న కరువుని తరిమేసింది. దుర్గమ్మ తల్లి కష్టాలను ఈ ఊరి నుంచి తరిమేసింది. ఆ కాళికాదేవి వశీకరణను అంతం చేసింది. చివరికి అమ్మవారి ముక్కు పుడక మీ దగ్గరికి చేరిందమ్మా. ఇదంతా కూడా అవనమ్మ అక్షయమ్మ వల్లే జరిగింది. ఇదంతా కారణ జన్మురాలైన అక్షయమ్మకే చెందాలి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటారు. ఇక హారతి తీసుకొచ్చి అక్షయ్కు వేదవతి వాళ్ళ సమక్షంలో హారతి ఇస్తూ ఉంటారు. అన్నపూర్ణదేవిని కాపాడుకుంటూ వస్తున్న వారిని మనం పూలమాలతో సత్కరించాలి అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటే, ఖచ్చితంగా ఈ గౌరవం నాకు నా భర్తకే దక్కుతుంది అని వేదవతి పక్కన ఉండి అనుకుంటూ ఉంటుంది. పూలమాలను వేయండమ్మా అని అక్కడ ఉన్న పల్లెటూరి పెద్దలు చెప్తూ ఉంటే, ఆడవాళ్ళు పూలదండం తీసుకుని వెళ్ళి అక్షయ్కు వేస్తారు. దాంతో వేదవతి మొహం అంతా కూడా మాడిపోతుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ్ను పల్లెటూరి వాళ్ళంతా కలిసి ఎత్తుకొని ఊరంతా కూడా ఊరేగిస్తూ ఉంటారు. వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు, మాయ షాకింగ్గా అక్షయ, అవనిల సంతోషాన్ని చూస్తూ ఉంటారు. వేదవతి కోపాన్ని, ఈర్ష్యని కృష్ణబాబు గమనించి వెంటనే బంగారం అటు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. అత్తయ్య మొహంలో చివరికి ఈర్ష్య అయితే కనిపించింది అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం అనుకూలంగా చేసుకుందామా కృష్ణ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవును నిహారిక, ఇప్పుడే వెళ్ళి అక్షయ్పై అవనిపై లేనిపోనివి చెప్పి అమ్మకు ఇంకా కోపం తెప్పిద్దాము అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మనం బ్రిలియంట్గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మాయ అంటుంది. ఏంటా నిర్ణయం అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. వేదవతి ఈర్ష్యగా ఫీల్ అవుతూ ఉంటే ఒక పెద్దవిడ వేదవతి దగ్గరకు వెళ్ళి, వేదవతి గారు, నా మనవరాలు అది సాధించింది ఇది సాధించింది అని తెగ గొప్పలు చెప్పుకున్నారు కదా, ఇప్పుడేమో మీ మనవరాలికి ఊరంతా కూడా గౌరవం ఇస్తున్నారు, ఊరంతా కలిసి ఊరేగింపు కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. మీ పేర్లు వెనక వాళ్ళ పేర్లు ఉండాలే కానీ వాళ్ళ పేర్లు వెనుక మీ పేర్లు ఉండటం ఏంటి వేదవతి గారు? చివరికి మీ మనవరాలు మీకే పంగనామాలు పెట్టిందన్నమాట. నేను చెప్పిన విషయం ఎందుకైనా మంచిది, కాస్త ఆలోచించండి అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటే ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా నిహారిక, కృష్ణబాబు, వసంత దూరం నుంచి చూస్తూ ఉంటారు. రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.